హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియోలో మనం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో విడుదలైన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి చూద్దాం. ఇది మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఇందులో జాబ్స్ అనేవి మనకి జోన్ వైజ్గా డివైడ్ చేశారు. నార్త్ ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, సౌత్ జోన్, నార్త్ ఈస్ట్ జోన్, ఈ విధంగా మీరు ఏదో ఒక జోన్కి మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు ఫిబ్రవరి 28వ తారీఖు నుండి అప్లై చేసుకోవడానికి లింక్ యాక్టివేట్ అవుతుంది. మార్చి 30వ తారీఖు లోపల మీరు దీన్ని అప్లై అనేది చేసుకోవాలి. ఓకే, సో ఇందులో మీరు ఏదో ఒక జోన్కి అప్లై చేసుకోవాలి. అలాగే ఇందులో చాలా రకాల జాబ్స్ అనేవి ఉన్నాయి కదా, అందులో మీరు కేవలం ఒక జాబ్కి మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మొత్తం అన్ని జోన్స్ కలిపి మనకి 4000కు పైగా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. మనకి నార్త్ సౌత్ ఈ విధంగా డివైడ్ చేశారు కదా. మనకి సౌత్ జోన్లో ఒకసారి జాబ్స్ చూసినట్లయితే మనకి జేఈ, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ కొన్ని రకాల జాబ్స్కి ఎక్స్పీరియన్స్ అనేది కూడా అడగడం జరిగింది. మనకి ఇందులో ఎక్కువ మంది ఎలిజిబుల్ అయ్యే జాబ్స్ ఏంటంటే జనరల్ అని ఉంది కదా, ఈ జాబ్స్కి మీరు ఏదైనా గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేస్తే సరిపోతుంది. ఎనీ గ్రాడ్యుయేషన్ మీరు ఈ జనరల్ జాబ్స్కి, అలాగే కింద ఉన్న డిపోర్ట్ జాబ్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు. జనరల్ డిపోర్ట్కి ఎనీ గ్రాడ్యుయేషన్ సరిపోతుంది. సౌత్ జోన్ చూసుకున్నట్లయితే జనరల్లో మనకి 159, డిపోర్ట్కి 213 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. టోటల్గా సౌత్ జోన్ అయితే 540 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఇందులో మీకు ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్కి కూడా జాబ్స్ అనేవి కేటాయించారు. అంటే ఈబీసీ బిల్ అనేది మనకి పాస్ అవ్వడం జరిగింది కదా, 10% వేకెన్సీస్ అనేవి కేటాయించాలని. మీకు ఈబీసీ సర్టిఫికేట్ కనుక ఉంటే మీరు ఈడబ్ల్యూఎస్ జాబ్స్కి కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. ఈ రిజర్వేషన్ అనేది మీకు వర్తిస్తుంది. అలాగే మీకు అకౌంట్స్, కామర్స్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ అకౌంట్స్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏజ్ లిమిట్ అనేది మీకు పక్కన మెన్షన్ చేశాడు. 1/1/2019 నాటికి మీకు ఇక్కడ ఏ జాబ్కి అయితే అప్లై చేస్తారు, ఎక్కువగా జనరల్ అప్లై చేస్తారు కాబట్టి 27, అంటే మీకు ఓబీసీకి +3 రిజర్వేషన్ ఉంటుంది, 27+3. అలాగే ఎస్సీ ఎస్టీకి +5, అంటే 27+5 దాకా కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. ఓకే, మీరు ఏ జోన్లో అప్లై చేసుకోవాలనుకుంటున్నారు, మీ కేటగిరీలో ఎక్కడ జాబ్స్ ఉన్నాయి, మీరు ఏ జాబ్కి ఎలిజిబుల్, ఇవన్నీ కూడా ఒకసారి మీరు చూసుకోండి. ఓకే, ఎవరైనా సివిల్ ఇంజనీర్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ వీటికి అప్లై చేయాలనుకుంటే ఇక్కడ 1 year ఎక్స్పీరియన్స్ అడిగాడు. ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక వీటికి అప్లై చేసుకోవచ్చు. అలాగే హిందీ టైపిస్ట్ జాబ్స్, ఇలాంటి రకరకాల జాబ్స్ కూడా మనకు ఉన్నాయి. ఎక్కువ మంది అప్లై చేసేది మనకి జనరల్ కాబట్టి జనరల్కి అయితే మనకి ఎనీ గ్రాడ్యుయేషన్, అలాగే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఉంటే మీరు జనరల్ లేదా డిపోర్ట్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే కామర్స్ చేసి ఉంటే కనుక మీరు అకౌంట్స్ జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. అలాగే బీఎస్సీ ఇన్ అగ్రికల్చర్ కానీ, లేదా బాటనీ, జువాలజీ, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, ఫుడ్ సైన్స్ కానీ, లేదా బీటెక్ ఆర్ బీఈ ఇన్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ అప్రూవ్డ్ బై ఏఐసిటిఈని కానీ కంప్లీట్ చేస్తుంటే ఇక్కడ మెన్షన్ చేసింది ఏదో ఒకటి ఉంటే కనుక మీరు ఈ టెక్నికల్ జాబ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఎక్కువ మంది అయితే జనరల్ డిపోర్ట్కి ఎలిజిబుల్ అవుతారు, ఎందుకంటే ఏదో ఒక గ్రాడ్యుయేషన్, ఎనీ గ్రాడ్యుయేషన్ అడిగారు కదా, గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ. సో వీటికి క్వాలిఫికేషన్స్ అనేవి ఇవి. మీకు ఎగ్జామ్ అనేది ఐబీపీఎస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో phase 1, phase 2 రెండు ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. మీకు చూసినట్లయితే ఇంచుమించుగా ప్రిలిమ్స్ ఏ విధంగా అయితే ఉంటుందో బ్యాంక్ ఎగ్జామ్స్లో, ఇందులో కూడా సేమ్ ప్యాటర్న్ ఉంది. ఇంగ్లీష్, రీజనింగ్, అలాగే న్యూమరికల్ యాప్టిట్యూడ్. న్యూమరికల్ యాప్టిట్యూడ్ అంటే ఎక్కువగా మనకి సింప్లిఫికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి అడిగే అవకాశం ఉంది. మీకు 100 క్వశ్చన్స్ ఉంటాయి, 60 minutesకి ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఓకే, అలాగే నెగిటివ్ మార్కింగ్ 1/4 అనేది కామన్గా ఉంటుంది. ఓకే, అలాగే phase 2 చూసుకుంటే మనకి జనరల్ డిపోర్ట్కి సంబంధించి మాట్లాడుకుంటే పేపర్ 1 phase 2లో ఒక పేపర్ మాత్రమే ఉంటుంది. సో పేపర్ 1 సిలబస్ చూసినట్లయితే మీకు 120 క్వశ్చన్స్కి ఎగ్జామ్ ఉంటుంది, 90 minutes టైం ఉంటుంది. ఆ పేపర్ 2లో మీకు జనరల్ యాప్టిట్యూడ్, అలాగే రీజనింగ్, జనరల్ ఇంటెలిజెన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ మీద, జనరల్ అవేర్నెస్, కరెంట్ ఈవెంట్స్, డేటా అనాలిసిస్, న్యూమరికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్, ఈ సబ్జెక్ట్స్ అనేవి మీకు phase 2లో ఎగ్జామినేషన్లో ఉంటాయి. 120 క్వశ్చన్స్ ఉంటాయి, 90 minutes అనేది టైం ఉంటుంది. ఓకే, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకుంటే చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్లో ఈ సెంటర్స్లో ప్రిలిమినరీ ఎగ్జామ్ జరుగుతుంది. అలాగే తెలంగాణ విషయానికి వస్తే మనకి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నల్గొండ, నిజామాబాద్లో మనకి తెలంగాణలో ఎగ్జామ్ అనేది జరుగుతుంది. మెయిన్స్ ఎగ్జామ్ అనేది మనకి విజయవాడ, విశాఖపట్నం, అలాగే తెలంగాణలో హైదరాబాద్లో మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వస్తే మీకు జీఎస్టీతో కలిపి 500 రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజు అనేది పే చేయాలి. ఓకే, డేట్స్ అనేవి ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఫిబ్రవరి 28 నుండి మీరు ఆన్లైన్లో అప్లై అనేది చేసుకోవచ్చు. మార్చి 30వ తారీఖు లోపల మీరు అప్లై చేసుకోవాలి. ఎగ్జామినేషన్ అనేది మీకు ఏప్రిల్ లేదా మే మంత్లో టెంటివ్గా కండక్ట్ చేస్తామని ఇక్కడ డేట్ ఇవ్వడం జరిగింది. మీకు నోటిఫికేషన్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కూడా A to Z నోటిఫికేషన్ చదువుకున్న తర్వాత మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వీడియో షేర్ చేయండి, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.